తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ బోగస్ బడ్జెట్, బడా చూట్ బడ్జెట్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 6 గ్యారంటీలకు గోరీ కట్టారని విమర్శించారు. ప్రజలకు ఉపయోగం లేకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైన బడ్జెట్ అని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం హామీలను అమలు చేయటంలో విఫలమైందని, ఇది అభయహస్తం కాదు రిక్తహస్తం అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అని, అంకెల గారడి మాటల గారడి తప్ప పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీష్ రావు విమర్శించారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సగటు కంటే తెలంగాణ అభివృద్ధి రేటు ఎక్కువగా ఉంటే 6 గ్యారంటీల అమల్లో కోతలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. కూల్చడాల మీద ఉన్న ప్రేమ నిర్మించడంపై లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.